తెలుసు ఇక్కడిది ఫేమస్ ఏముంది అని. అన్ని ఊరిది ఒక ఫేమస్ ఉంటుందండి. ఇక్కడ మైసూర్ బోండా అని లేదండి. ఇది 4 ఫేమస్ ఉంది. ఫస్ట్ వచ్చేసి మైసూర్ది మైసూర్ పాక్ స్వీట్. అది నోట్లో పెట్టి అదే లోపలికి వెళ్ళిపోతుంది. మీరేం కడగది పర్లేదండి. మైసూర్ పాక్. రెండోది వచ్చేసి మైసూర్ మసాలా దోశ. అది 2 ఇక్కడ తినేస్తారు. మీరు తీసుకొని పోయేది ఇంటికి ఇది 2. మైసూర్ చీరే మైసూర్ చీరే, గంధం చక్కాది ఐటమ్స్. గంధం చక్కలో అగరబత్తి వస్తుంది. తర్వాత చూపిస్తాను. రోడ్ సైడ్ లో చూడండి. అక్కడ లాస్ట్ లో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ కనపడుతుంది సార్. అది దీని వెనక ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హిందుస్థాన్కి పెద్ద నోట్ పెట్టి మైసూర్లో ఉంటాయి. డైమండ్ లో మొత్తం మైసూర్ కొనుక్కోవచ్చు. అంత కాస్ట్. అది 2 టిప్పు చూసాను పెట్టించారు. ఈ అమ్మవారికి ఈ విష్ణుదేవుడికి చాలా ఇష్టం పడుతున్నారు. అందుకని అంత బలం ఉంది అప్పుడు ఆ కాలం. టిప్పు సుల్తాన్ సిపాయి ఒక రాయి, ఒక టన్ రాయి ఎత్తుకొని పారిపోయాలి సార్. అంత దేవుడు అంత బలం ఇచ్చారు. ఆ కాలంలో నిజం ఉంది కదా సార్. ఆ కాలంలో నిజం ఉంటాయి. అబద్ధం ఏం లేదు. ఇప్పుడు 18వ సంవత్సరం దాకా అబద్ధం లేదు. మనిషికి దేవుడు దూరం అయిపోతున్నారు. అబద్ధం ఉంది కదా. ఆ కాలంలో నిజం ఉంది కదా అనేసి అంత బలం ఇచ్చారు. అలాగే చూడండి, ఇక్కడ నుంచి శ్రీరంగ అబద్ధం ఇస్తాడు. భగవాన్ కి జై, శ్రీ రంగనాథ స్వామి కి చూడండి. మైసూర్ సిటీ వచ్చేసి మొత్తం 40 కిలోమీటర్ల సిటీ అండి. ఇక్కడ మైసూర్ మహారాజా కోట ఉంది. దాంట్లో 24 రాజాలు. ఇది చూడండి, ఇది దసరాకి రోడ్. ఇండియాలో నంబర్ 1 దసరా మైసూర్ అండి. 750 కేజీ బంగారం కుర్చీ ఇక్కడ వస్తుందండి. 750 కేజీ బంగారం కుర్చీ ఇక్కడ వస్తుందండి. బంగారం కుర్చీ వస్తుందండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఒలింపిక్ జరుగుతుంది. మహారాజా కూడా ఇచ్చారు. మైసూర్ ప్యాలెస్ దసరా వచ్చిన తర్వాత ఏనుగు పైన వస్తుందండి. ఆ ఏనుగు పైన వచ్చిన తర్వాత ఇక్కడ ఒలింపిక్ జరుగుతుంది. బైక్ రైసు, గుర్రం రైసు. అది అయిపోయిన తర్వాత ఏనుగు రిటర్న్ అవుతుంది. అప్పుడు 1200 బాంబు, 1200 టోపు పైన ఫైట్ చేస్తారు. ఇక్కడ బాంబు పైన ఫైట్ చేస్తారు. అప్పుడు మొత్తం మైసూర్కి లైటింగ్ చేస్తారు. ఏ చెట్టు కానీ, ఏ రోడ్డు కానీ, ఏ సుందరు కానీ అన్ని చెట్లకి లైటింగ్ చేస్తారు. ఆ లైటింగ్ గురించి మైసూర్ బాగా కనపడుతుంది. లైటింగ్ గురించి దసరా బాగా కనపడుతుంది. అప్పుడు మైసూర్ బాగా కనపడుతుంది. అప్పుడు కాల్పడి దానికి జాగం ఉండదు. ఇక్కడ అంతా రష్ ఉంటుంది. 40 కిలోమీటర్ సిటీ అండి. ఇక్కడ మైసూరు మహారాజా కోటలో 750 కేజీ బంగారం కుర్చీ ఉన్నాయి. దానికి సింహాసనం వచ్చారు. అది ఎవరు ఇవ్వలేదండి. చాముండేశ్వరి గుడి ఖజానా ఇచ్చేటప్పుడు అది సింహాసనం ఇచ్చారండి రాజా. ఇక్కడ రాజా వచ్చేసి శ్రీ నాల్వడి కృష్ణరాజా వడియా. ఫస్ట్ రాజా శ్రీ నాల్వడి కృష్ణరాజా వడియా. వడియార్ అంటే ఆయన ఇది వస్తుంది చూడండి,
ఇది ఇచ్చేసారు చూడండి, కుంభార్ రాజా. ఈయన కాడ సేనాపతి నవాబ్ హైదర్ అలీ. టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న నవాబ్ హైదర్ అలీ సేనాపతి. నవాబ్ హైదర్ అలీ అంత యుద్ధం చేశాడు, అంత పేరు తీసుకున్న వరల్డ్ ఫేమస్ ఎక్కడ టిప్పు సుల్తాన్. ఎందుకంటే హిందుస్థాన్కి ఫస్ట్ మిజైల్ కొట్టింది చేసింది టిప్పు సుల్తాన్. ఆ కాలంలో ఈయన చేశాడు, మహారాజాది మర్యాద తీసుకున్నాడు కదా అనేసి ఈయన ఏం చేశాడు, సిల్క్ చీరల్ని ఉత్పత్తి చేశాడు. ఆ కాలంలో పట్టు పురుగు తీసుకొని వచ్చాడు బయటికి టిప్పు సుల్తాన్. దాంట్లో సిల్క్ చీరలు చేశారు, పట్టు చీరలు అది చేశారు. అది వరల్డ్కి ఫేమస్ అయిపోయింది. మళ్ళీ రాజాది మర్యాద మళ్ళీ ఎక్కింది. ఆ కాలంలో ఇక్కడ అగ్గిపెట్టలో వస్తుందండి ఇక్కడ చీర. ఆ కాలంలో అగ్గిపుల్లలో కాల్చి చూపించేవాడు ఇక్కడ చీర. ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు అగ్గిపెట్టెలు చిన్నగా అయిపోయినాయి. ఇప్పుడు మేము వెళ్ళేది మొత్తం అది యుద్ధం మైదానండి. టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్నకి నవాబ్ హైదర్ అలీకి మైసూర్ మహారాజా కట్టి ఇచ్చారు. అది మైదానం. అక్కడ సురంగం ఉందండి. మైసూర్ టు శ్రీరంగపట్నం వచ్చేసి 20 కిలోమీటర్ అండి. ఏదో వెహికల్స్లో పోతే ½ అన్ అవర్, అరగంట పడింది. ఆ సురంగంలో నడుచుకొని పోవాలి. 5 నిమిషాల్లో మైసూర్లో ఉంటారు. అంటే ఆ సురంగం ఉంది సార్. అయితే ఇప్పుడు బంద్ అయిపోయింది. లాస్ట్ మహారాజా జయచామరాజా వడియార్ చచ్చిపోయాడు కదా, అప్పుడు బంద్ అయిపోయింది మొత్తం. వాళ్ళ తలకతో మొత్తం బంద్ అయిపోయింది ఆ సురంగం. ఈ గవర్నమెంట్ వాళ్ళు తీసారు కళ్యాణ మండపం. గవర్నమెంట్ వాళ్ళు ఒక డోర్ తీశారు. దాంట్లో పెద్ద పెద్ద పాములు, పెద్ద పెద్ద తేలు వచ్చాయి. అందుకని మళ్ళీ ముట్టారు. 74 డోర్ ఉంది. ఏమని అరగంటలో దర్శనం అయిపోతుంది. ఏమంటే అట్లా రష్ ఉండవు శ్రీరంగనాథ స్వామి కాడ. అయితే రష్ ఎక్కువ ఉండేది చాముండేశ్వరి. పూరిగా చేసుకుంటే ఈ గుడి అమ్మవారి గుడి దగ్గర గ్యారంటీగా అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఆ కోరిక తీర్రాగా ఆ జోడుకు రంగాసి గంధం చెక్క పౌడర్ది పట్టు మైసూర్ చీర కంపల్సరీ. మైసూర్ చీర అంటే ఇక్కడ కొని ఇప్పుడు కదండి కోరిక చీర. మహారాజా కాలేజ్, మహారాణి కాలేజ్, జేఎస్ఎస్ కాలేజ్, ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని పెద్ద పెద్ద కాలేజ్ ఉంటాయి. అంటే చదువు లేదండి. అమ్మ నాన్న చదువుకోవాలని పంపిస్తారు. వీళ్ళు ప్రేమ పక్షులు అయిపోతారు. వలస పక్షులు అవుతారు. దేవుడు అదా అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులు అయిపోతారు, వలస పక్షులు అవుతారు. కష్టం పడి చదువుకోవాలని పంపిస్తారు. ఇక్కడ ప్రేమ పక్షులు అయిపోతారు. శ్రీరంగపట్నం అయితే ఇప్పుడు శ్రీరంగపట్నం అనేది అదే అయిపోయింది. శ్రీరంగపట్నం దీని తర్వాత తీసేసి మైసూరుకి ఇచ్చారు. మైసూరు డెవలప్మెంట్ కాకూడదండి. ఇక్కడ మైసూరు మహారాజాది ఆర్డర్. బయట నుంచి టూరిస్ట్ వాళ్ళు వస్తారు కదా, ఈ ప్లేస్ చూడాలి, హాయిగా ఖుషి ఆడుకోవాలి, వాళ్ళకి ఏం ఇబ్బంది రాకూడదు అనేది మైసూరు మహారాజా చెప్పారు. అట్లే చేస్తుందండి. ఇప్పుడు ఏమంటే ఇక్కడ పోలీసు వాళ్ళు తప్పుతుంది. ఇది చూడండి, అన్ని యుద్ధం ఈ మొత్తం సురంగం అంటారు. సురంగం అక్కడ నుంచి ఉంది. ఇక్కడ చేసి బెంగళూరు ఇచ్చారండి. అప్పుడు 30 కిలోమీటర్ సిటీ బెంగళూరు, ఇది 40 కిలోమీటర్ సిటీ. ఇప్పుడు కూడా 40 కిలోమీటర్ సిటీ ఇచ్చారు కదా. ఇప్పుడు 300 సిటీ అయిపోయింది. 300 కిలోమీటర్ సిటీ బెంగళూరు. ఇది డెవలప్మెంట్ కాకూడదు సార్. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ ఉండకూడదు. ఎందువల్ల? రాజాది ఆర్డర్ సార్. రాజాది టిప్పు సుల్తాన్ ఆర్డర్. బయట నుంచి టూరిస్ట్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఇబ్బందులు ఉండకూడదు. అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, విమానం కాకుండా. అది దసరాలో ఇంకా దసరా ఇంకా ఒక నెల ఉందంటే అప్పుడు విమానము ప్లేను స్టార్ట్ అవుతుంది. దసరా అయిపోయిన తర్వాత ఒక నెల ఉంటుంది. దాని తర్వాత ఏదో మినిస్టర్ వస్తుంది కూడా బెంగళూరులో ల్యాండ్ చేయాలి. బెంగళూరు నుంచి కాదు ఎక్కి రావాలి. ఆయన కూడా అలవలేదండి. టిప్పు సుల్తాన్ లాల్ ప్యాలెస్ మొత్తం కత్తిలు రైఫల్లు మొత్తం ఇక్కడే ఉందండి. బాంబు వేసి బ్లాస్ట్ చేశారండి.
అక్కడ ఆ సిపాయి వాళ్ళ సిపాయికి బ్రిటిష్ వాళ్ళ సిపాయికి పట్టుకుంది అక్కడ కట్టారు. అక్కడ జైలు ఉన్నాయి. ఆ జైలు వాటర్ జైలు లేదు, వాటర్ లేదు, ఇప్పుడు జైలు ఉందండి. దీని వెనక కావేరి నది. ఇక్కడ టిప్పు సుల్తాన్కి మోసం చేసింది టిప్పు సుల్తాన్ వాళ్ళ బామ్మర్ది. ఆయన పేరు వచ్చేసి మీర్ సదీక్. ఆయన ఏం చేశాడంటే టిప్పు సుల్తాన్ నేను చూపిస్తాను. టిప్పు సుల్తాన్ ఎవరని తెలియదు బ్రిటిష్ వాళ్ళకి. టిప్పు సుల్తాన్ అంటే భయం, అయితే తెలియదు. టిప్పు సుల్తాన్ ఎవరు అని నేను చూపిస్తాను. వెనక గిరి నమ్మరాలా పెట్టుకుని ఉంటాను, ఆయనే టిప్పు. వెనక నుంచి వాచ్ చేయండి, ముందే నుంచి వాచ్ చేయండి. ముందే నుంచి వాచ్ చేస్తే కత్తి తీస్తే 1000 మంది చచ్చిపోతారు. వెనక నుంచి వాచ్ చేయండి అని చూపించాడు. వెనక అమరాలా పెట్టుకుని ఉంటాను, ఆయనే టిప్పు అని. చూడండి, ఇక్కడ వాటర్ గేట్ ఉంది. ఇక్కడ ఆ వాటర్ గేట్ లోపల నుంచి ఆ కావేరీ వాటర్ నుంచి వచ్చేసి ఆయనకి చెప్పారండి, షూట్ చేశారు. చూడండి, పక్కనే వాటర్ గేట్ ఉంది చిన్నది. చూడండి, ఇది వాటర్ గేట్. లెఫ్ట్ సైడ్ లో చూడండి సార్, వాటర్ గేట్. ఇక్కడ నుంచి వచ్చారు బ్రిటిష్ వాళ్ళు, అక్కడ చంపారు. అయినా గిరిని అమ్మడేలా పెట్టుకుని ఉన్నాడు. వాళ్ళ బామ్మర్ది చూసుకున్నారు. చూసుకుని ఫస్ట్ బామ్మర్ది దగ్గర చెప్పారు, ఇవాళ మీ మధ్యకి నువ్వు దోకా ఇస్తున్నా, రేపు మనం కూడా దోకా ఇస్తామని ఫస్ట్ ఆయనకి చెప్పి తర్వాత షూట్ చేశారు. ఒకే గుండెలో చచ్చిపోయారు టిప్పు సుల్తాన్. ఇక్కడ గుండు పడింది, చచ్చిపోయారు. చూడండి, ఇక్కడ డెడ్ ప్లేస్ అది. ఒకే గుండెలో చచ్చిపోయారు సార్. అయితే 3 రోజుల దాకా కత్తి పెట్టుకుని ఇచ్చే నీళ్ళు పెట్టుకుని ఉంటారు. 3 రోజుల దాకా వీళ్ళు ఏమంటే టిప్పు సుల్తాన్ చచ్చిపోయేది కదా అని బ్రిటిష్ వాళ్ళు భయం పెట్టి ముందుకు రావట్లేదు 3 రోజుల దాకా. ఆ 3 రోజుల తర్వాత కాకి ఉంది కదా, కాకి అనేది కాకి వచ్చి పుచ్చింది. అప్పుడు తెలియపోయింది టిప్పు సుల్తాన్ డెడ్ అనేది. పుచ్చి అడుగుతుంది పడుతుంది. చూడండి, ఈ బాంబులు కరకన్నా రైట్ సైడ్ బాంబులు కరకన్నా అంటే 4 ఉంది వైట్ లేదా ఇప్పుడు ఆ కాలం. చూడండి, ఇది పున్నయ్య పండిట్ కట్టి ఇచ్చింది మస్జిది. రైట్ సైడ్ లో చూడండి, రైట్ సైడ్ లో మస్జిది. ఇది టిప్పు సుల్తాన్కి పున్నయ్య పండిట్ ఆయన బ్రాహ్మణ్స్ ఆయన కట్టించారు సార్. ఇప్పుడు ఏమంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇది తీయాలి మస్జిద్ అంటున్నారు. ఇక్కడ హిందూ జనం ఉన్నారు కదా, ఇక్కడ లేదు మేము తీసుకున్నానికి టిప్పు సుల్తాన్ మనకి ఏం తప్పు చేయలేదు. 2 హనుమాన్ టెంపుల్ కొట్టించారు టిప్పు సుల్తాను. మా మసీది ఉండాలి అంటే ఇక్కడ హిందూ జనం, ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అని లేదు సార్. ఇక్కడ అన్ని ఊర్లో చెప్తే, మైసూరులో కూడా చెప్తే హిందూ ముస్లిమ్స్ అని ఇక్కడ జరగవు. ఇద్దరం కలిసి ఉన్నారు. ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని కలిసి ఉన్నారు. ఇక్కడ టిప్పు ప్యాలెస్ ఉందండి. టిప్పు ప్యాలెస్ లో ఏం లేదండి. టిప్పు ప్యాలెస్ లో ఏం లేదు, చక్కా ప్యాలెస్. దాంట్లో బోటు కూడా లేదు, కత్తి కూడా లేదు, ఏం లేదు. అన్ని లండన్ మ్యూజియం పంపించేశారు. అమ్మేశారు. ఇక్కడ గవర్నమెంట్ అమ్మేశారు. అది లండన్ మ్యూజియం లో ఉందండి. ఇక్కడ కత్తి రైఫల్ ఏం లేదు. ఆ ప్యాలెస్ చూడాలంటే ప్యాలెస్ కదండి, మైసూర్ అది టిప్పు ప్యాలెస్ కోట. దాంట్లో ఏం లేదు, చక్కని ప్యాలెస్. దానికి టికెట్ బుక్ చేయాలంటే ఆన్లైన్లో బుక్ చేయాలి. అది 1 గంటనేమో వస్తుంది, లేదా రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది. టికెట్ ఇచ్చలేదు. దానికి చెప్పేది టిప్పు సమ్మర్ ప్యాలెస్ అండి. గవర్నమెంట్ అమ్మేసింది. గవర్నమెంట్ వాళ్ళని అమ్మేసింది. అయిపోయిందండి. అమ్మేసిన ఒక 8 సంవత్సరం పైన అయింది. డ్రెస్ ఉంది సార్. రియల్ టైర్ల పైన గొడవ చేశారు. హైదరాబాద్ నవాబు నిజాము, నేను కూడా ముస్లిమ్స్, ఆయన కూడా ముస్లిమ్స్. మైసూరు మహారాజా ఇంటికి పేరు ఇచ్చాడుగా, టైగర్ ఆఫ్ మైసూర్ అని. నాకు కూడా ఇవ్వాలి కానీ నేను హైదరాబాద్ నవాబ్ అనేసి ఛాలెంజ్ చేశారు. అప్పుడు అక్కడ కూలీకి చంపేసి వచ్చాడు. చెప్తాను తర్వాత మొత్తం
మైసూర్ మహారాజా ఫోటోలో ప్యాలెస్లో ఎన్ని టన్నులు బంగారం ఎన్ని టన్నులు విండి ఉన్నాయి అండర్ గ్రౌండ్. టిప్పు సుల్తాన్ లేకపోతే మొత్తం తీసుకొని పోయాడు. తీసుకుని వెళ్ళాడు అండర్ గ్రౌండ్ లో పట్టేశాడు ఆయన. దానికోసమే యుద్ధం జరిగింది కావాలని. అందుకని హిందుస్థాన్ ఒక బంగారం ఇది అని అనేది అంటే వచ్చి తీసుకున్నారు. ఇది కూడా మూడో కత్తి వచ్చేసి 7 కిలోలు, నాలుగో కత్తి వచ్చేసి అది కూడా 88 అది కట్టేది 8 పైననే ఉండాలి. అక్క చిల్లలు 7 మంది. ఇది ఇప్పుడు వేరే టెంపుల్ వెళ్ళేది మనం అక్క దగ్గర హింస. ఆదివారం ఒక రోజు ఆదివారం సాయంత్రం 7 నుంచి 8 దాకా లైటింగ్ చేస్తారు. 96,000 లైటింగ్, 96,000 లైటింగ్. ఆ లైటింగ్ గురించి మాట్లాడుతున్నాం. కొండ, ఆ కొండ వచ్చేసి కింద పైన దాకా 3,489 ఫీట్, 3,489 ఫీట్ అండి. కొండ దానికి మెట్లు ఉన్నాయి. ఫస్ట్ మైసూర్ మహారాజా ఆ మెట్లలో నడుచుకుంటూ వెళ్తున్నారు. 11 ఆ మెట్లు ఎక్కిపోయేది గంధం చెక్కతో పూజ చేసేది ఈ దేవుడి చాముండేశ్వరి దేవుడి. ఆ కాలంలో ఆ కొండ పైన ఇక్కడ పెద్ద పెద్ద రాక్షసులు, దాంట్లో పెద్ద రాక్షసు ఉన్నాడు. శంకర దేవుడికి తపస్సు చేస్తున్నాడు. శంకర దేవుడు కృషి అయిపోయి మీకు ఏం కావాలి చెప్పు, నేను ఇస్తాను. చూడండి, నాకు 2 ఆశ ఉంది, పూర్తి చేయండి. ఫస్ట్ నాకు పేరే కావాలి, రెండోది నాకు బలం కావాలి. దేవుడు కృషి అయిపోయి ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత ఈయన బాగండి అయిపోయాడు. దీనికి ఒక టైంకి ఒక బండి బియ్యము, ఒక మంచి కావాలి. ఈయన పేరే వచ్చేసి మహేశాసుడు. ఈయన పేరే వచ్చేసి మహేశాసుడు. దేవుడు ఇచ్చిన తర్వాత బాగండి అయిపోయాడు. ఈయన పక్కనే 2 బాడీ గార్డులు ఉన్నారు. వాళ్ళు కూడా నచ్చదు, ఈయన కూడా నచ్చదు. ఆయన పేరే వచ్చేసి చండాముండ. ఆ కాలంలో ఇక్కడ జనం ఉన్నారు కదా, వాళ్ళ నోట్లో మాట వస్తుంది, నిజం వస్తుంది. ఆ కాలం జనం ఇప్పుడు ఏమంటే 10 సెంటర్గా అబద్ధమే అబద్ధం. మనకి దూరం అయిపోతుంది. ఆ కాలంలో నిజం అనేసి అందరూ ప్రార్థన చేసి పిలిచారు. ఫస్ట్ రూపం పార్వతి అమ్మ పిలిచాడు. చూడండి, మనకి చాలా కష్టం ఇస్తున్నారు. ఈ మహేశాసుడికి ఎక్కువ ఈ చండాముండ చాలా కష్టం ఇస్తున్నారు ఇక్కడ జనంకి. వాళ్ళకి సర్వనా చేయండి అనేసి దేవుడి దగ్గర అనుకున్నారు. పార్వతి అమ్మ ఏం చేశాడు, ఫస్ట్ చండముండకి చంపారు. చండాముండకి చంపేసి దేవుడు పేరు తీసుకున్నాడు చాముండా. ఈయనకి 8 రోజుల దాకా వాక్ చేశారండి. ఈయన చచ్చలేదండి. పైనుంచి శబ్దం వచ్చింది. ఈయన చచ్చుడు ఒక డ్రాప్ రక్తం కిందే పడితే మళ్ళీ ఎంతో రాక్షసు. దేవుడు సర్వనాశ చేసేటప్పుడు రక్తం పడింది ఒక డ్రాప్, మళ్ళీ ఎంతో రాక్షసు. ఈయన చచ్చలేదు కదా అనేసి చెమట తీశారు. ముఖం ఇచ్చి చెమట తీసి కింద వేసారు. వేసిన తర్వాత చాముండేశ్వరి వాళ్ళ అక్క పుట్టారు. ఆ అక్క 4 పైన తీసుకుని వచ్చేసి ఈ మహేశాసుడిని చంపారండి. అయినా చచ్చిపోయాడు, గాయపడిపోయాడు. ఇక్కడ మైసూర్ మహారాజా ఆ కాలంలో ఆ మెట్లు ఎక్కిపోయేది గంధం చెక్కతో పూజ చేసేది. ఈ దేవుడికి గంధం చెక్కని వాటిలో బాగా కనపడింది దేవుడికి. ఫస్ట్లో పోయి చెప్పారు, నువ్వు ఒక్కడే రా నా కాడ, వేరే వాళ్ళు ఎవరు తీసుకుని రావాలి. రాత్రి 3 గంటలకు లేచి వెళ్ళాడు ఆ మైసూర్ మహారాజా. ఆ మెట్లు ఎక్కారు. అక్కడ మెట్లు ఎక్కారు కదా అనేసి స్నానం చేశారు. స్నానం చేసి మళ్ళీ గంధం చెక్కతో పూజ చేశారు. పూజ చేసి బయటికి వచ్చారు. మామూలు మనిషిలాగా దేవుడు నిలబడుకున్నాను. గేట్ నీకు ఏం కావాలి చెప్పు, నేను ఇస్తాను అన్న. నాకు ఏమొద్దండి, మీరు వెళ్ళండి. వీళ్ళకి భయం వచ్చింది. రాత్రి 3 గంటలకి లేడీస్ ఇక్కడ రాకూడదండి.
పోండి. దీనికి భయం వచ్చింది. రాత్రి లేడీస్ 3 గంటలకి గుడి కాడ రాకూడదండి, మీరు వెళ్ళండి. మామూలు మనుషులు లాగా వచ్చారు కదా, ఈయన భయం పెట్టారు. ఆ టైంలో 3 గంటలకి గుడి కాడ లేడీస్ రాకూడదని నాకేమొద్దండి మీరు పోండి అన్న. ఈయన భయపడుతున్నారు కదా అనేసి దేవుడు రూపంలో వచ్చారు, చాముండేశ్వరి రూపంలో. అప్పుడు తెలియపోయింది, ఓ మా ఇంటికి కులదేవి అనేసి ఆ మైసూరు మహారాజా శ్రీ నల్గొండ కృష్ణ రాజావడియ కాలు కిందే పడిపోయారు. అప్పుడు మైసూరు మహారాజా తీసుకొని పోయి మొత్తం ఖజానా ఇచ్చింది అక్కడనండి. ఖజానా అర్థమైంది కదా, ఆస్తి ఇచ్చిన తర్వాత మీకు నేను ఖజానా ఇస్తున్నాను, ఈ ఊరు పేరు పెట్టు మహేశాసురాని, ఇది మీదే ఊరు, ఈ ఊరు పేరే పెట్టు మహేశాసురాని. ఈ ఊరు పేరే మహేశాసురాని పెట్టి ఇక్కడ భూకంపం రాదు, బాంబులు తోపులు ఏం బ్లాస్ట్ అవ్వదు. ఈ ఊరు హైవే కదా, తోపులు ఏం బ్లాస్ట్ అవ్వదు. మీ ఊరు ఎప్పుడు చల్లగా ఉంటుంది. నువ్వు నాకు గంధం చెక్కతో పూజ చేసావు, మీ ఊర్లో అన్ని గంధం చెట్టు. ఆ దేవుడు ఎట్టే చెప్పారు అట్టే జరిగింది. ఇక్కడ మోరీలో ఉంటుంది కూడా గంధం చెట్టు కనపడదు. మోరీ ఉంది కదండి, ఆ మోరీలో కూడా గంధం చెట్టు ఉంటుంది. ఇక్కడ ఎట్ట చెప్పాడు దేవుడు అట్నే జరిగింది. ఇది అందుకని శక్తిపీఠం. జరుగుతుందండి. ఆ కోరిక తీరినాక ఆ దేవుడికి నండాసి. నెక్స్ట్ గంధం చెక్క పౌడర్ది పట్టు చెల్లించాలి, పౌడర్ది పట్టు తగిలించాలి. మైసూర్ చీర మీరు 400 ఇస్తారు తెలియదు, 1000 రూపాయలు ఇస్తారు తెలియదు, 5000 ఇస్తారు తెలియదు. ఇది రెండు మాత్రం వాళ్ళకి చాలా ఇష్టం దేవుడికి. అందుకని ఇక్కడ వీరప్ప అయిపోయారు. వీరప్పని తెలుసా, గంధం చెక్క ఇసుకుంటారు. వీరప్ప సంవత్సరం జై. ఫారెస్ట్ వాళ్ళు చూస్తే, ఫారెస్ట్ వాళ్ళు చూడలేకపోతే మొత్తం చెట్టు 2 మైసూర్ పాక్ అది ఇక్కడే తినేస్తారు. రెండోది మైసూర్ మసాలా దోశ. ఇక్కడ మైసూర్ బోండా కింద లేదండి. మైసూర్ బోండా మేము వేసుకున్నామా మైసూర్ బోండా అని, మైసూర్ బోండా ఇక్కడ లేదు. మూడోది వచ్చేసి మైసూర్ చీరే. రోడ్ సైడ్ లో 80 రూపాయలకి 100 రూపాయలు దొరుకుతుందండి మైసూర్ చీరే అని. అది మైసూర్ చీరే కదండి. ఇక్కడిది చీరే స్టార్టింగ్ 500, 500, 1000 రూపాయలు, 1500, లాస్ట్ లో వచ్చేసి 2 లక్షలు మైసూర్ చీరే. అది అగ్గిపుల్లలో కాల్చుకున్న కూడా కాలట్లేదు. వల్లికి ఫేమస్ మైసూర్ చీరే. దాని తర్వాత గంధం నూనె, గంధం చెక్క. గంధం చెక్కలో ఏమేమవుతుంది, పెద్ద పెద్ద దేవుడిది మూర్తి అవుతుందండి. దేవుడిది పెద్ద పెద్ద మూర్తి. దాంట్లో 7 కాలోటి సౌండ్ తీస్తారు, 7 కాలోటి, 2 కాలోటి ఆలిల్లో దొరుకుతుంది. మిమ్మల్ని ఊరు కూడా దొరుకుతుందండి. మైసూర్ శాండిల్, మోతీ సోప్ మీ ఊర్లో కూడా దొరుకుతుంది. దాంట్లో గంధం ఎక్కువ అయ్యారు. ఇక్కడ ఫేమస్ సభలు వచ్చేసి బృందావన్, కావేరి. ఒకసారి స్నానం చేస్తే 4 రోజుల దాకా బాడీలో ఇసుకలు వస్తూ ఉంటారు. కావేరి తర్వాత గంధం నూనె, వారంగి 1 డ్రాప్, వారంగి 1 చుక్క నూనె. మీరు నూనె అంటారు, ఇక్కడ తేల్ అంటారు. ఇక్కడ అదే వారంగి 1 చుక్క. పొద్దున్న పూట పెద్దోడు కానీ పిల్లోడు కానీ ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి, వేడి నీళ్ళు తీసుకొని 1 డ్రాప్ వేయాలి, స్పూన్తో కదిలించాలి 5 నిమిషాలు. తర్వాత తాగాలి. ½ అన్ అవర్ ఏం తినకూడదండి. ½ అన్ అవర్ తర్వాత టీ ధర తాగండి, కాఫీ ధర తాగండి, టిఫిన్ ధర చేయండి. అదే దాంట్లో బీపీ, షుగరు, ఒళ్ళెప్పు, కడుపు నొప్పు, హార్ట్ ట్రబుల్, తలక నొప్పి. తర్వాత ఈ ఇంటికలంలోగా తలకాగి అది కూడా వచ్చేస్తుంది. దొరుకుతుందండి. తర్వాత చూపిస్తాను. అంత పెద్దోళ్ళు వెళ్ళదండి, నేను కొనుక్కోలేదండి, మీరు కొనుక్కోవాలి. వారంగి 1 చుక్క తాగితే అని మైసూరు మహారాజా ఫ్యాక్టరీలో తయారయ్యాయి. అక్కడ తీసుకుని వచ్చేసి ఇక్కడ వేసి అక్కడ అనుకోండి. నేను ఒక చెప్పాలి,
అక్కడ తెలుగు వస్తుందండి. ఫిక్స్డ్ రేట్ 10 రూపాయలు తక్కువ ఉందంటే 10 రూపాయలు తక్కువ ఉందా మీరు వెళ్ళండి, వేరే వాళ్ళు వచ్చి వెళ్తానంటారు. వస్తుంది. ఫస్ట్ గుడి, రెండోది మసీది, మూడోది చర్చ్. ఒకే లైన్ లో ఉంది చూడండి. ఇక్కడ రైట్ సైడ్ లో డ్రైవర్ సైడ్ ఎక్కడ చూసినా కూడా అట్టే వస్తుందండి. ఇక్కడ ఆ పిల్లలకి అమ్మ వస్తుంది కదండి, ఇక్కడ వస్తుంది గండన్ బారమ్మ అని. ఆ పిల్లలకి చిన్న పిల్లలకి అమ్మ వస్తుంది, ఇక్కడ తీసుకొని వస్తారు. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్ కానీ హిందూ కానీ అన్ని వస్తారు కంపల్సరీ. అన్ని దేవుడు మసీద్ అదేనా? ఇది మసీద్, ఇది మసీద్. అన్ని దేవుడు ఒకటేనండి. చూడడానికి చిన్నగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి లోపల. నేను చెప్పాను కదండి. రైట్ సైడ్ పెట్రోల్ బంక్ ఉందండి, పెట్రోల్ బంక్ ఉంది. అక్కడ ఒక పెద్ద గ్రౌండ్ ఉందండి. ఆ గ్రౌండ్ లో పొద్దున్న లేస్తే గంధం చక్క చెప్పులు ముఖం కడగడానికి ఫ్రీ. ఆ గ్రౌండ్ లో రైట్ సైడ్ చూపిస్తాను. నాకు పొద్దున్న పట ముఖం కడగడానికి గంధం చక్క చెప్పులు ముఖం కడగడానికి ఫ్రీ. పొద్దున్న టిఫిన్ ఫ్రీ ఆ గ్రౌండ్ లో. మధ్యాహ్నం భోజనం ఫ్రీ, సాయంత్రం భోజనం ఫ్రీ. గ్రౌండ్ ఉంది సార్, అక్కడ చూపిస్తాను. గ్రౌండ్ సాయంత్రం భోజనం ఫ్రీ, లాస్ట్ లో రూమ్ కూడా ఫ్రీ. ఆ గ్రౌండ్ ఇప్పుడు కనపడుతుంది. అన్ని ఫ్రీ అండి. ఎందుకు ఫ్రీ అంటే అది సెంట్రల్ జైలు, అందుకని ఫ్రీ. గెస్ట్ హౌస్ ఎదురుగా గేటు, పెద్ద గేటు కనపడుతుంది. ఇంకా లేదు, ఒక 5 వేలు పెద్ద గేటు ఉందండి. అక్కడ మల్లేశ్వరి సినిమా చూసారండి మీరు? మల్లేశ్వరి వెంకటేష్ సునీల్, ఆ సినిమా ఇక్కడనే జరిగిందండి. లాస్ట్ లో ఆ గేట్ కాడ ఏదో మీటింగ్ పెట్టి ఉంటారు. ఆ సినిమాలో పరిగెత్తి వచ్చేసి సినిమాలో లాస్ట్ లో ఏదో మీటింగ్ పెట్టి ఉంటారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత వెంకటేష్ సునీల్ వచ్చారండి. ఆ సునీల్ కూడా మైసూర్ చూపించింది నేనే. ఆయన కూడా తెలుసు బ్రూస్లీ అని. భీమావరం అంటండి అదే ఇక్కడ గైడ్ ఫీల్డ్ లో పేరు ఇచ్చారన్నమాట, బ్రూస్లీ అని. ఎందుకంటే నేను సన్నగా ఉన్నాను కదా, బ్రూస్లీ అని పేరు ఇచ్చారు. మీరు కూడా పిలవచ్చు, మనం కూడా వెళ్ళవచ్చు అంట. మైసూర్ చూపించాడంటే కదా బ్రూస్లీ అని అంటే. నలుగురినే వచ్చింది. దాంట్లో 2 పిల్లలు, నలుగురిని వచ్చింది. టెంపో చూస్తే పెద్దగా ఉంది. లేచి టెంపో ఎక్కి చూస్తే సరే ఇంకా జనం రావాలా అంటే లేదా మేము నలుగురమే అంటున్నాను. చూడండి ఇప్పుడు రైట్ సైడ్ లో బండి లెఫ్ట్ సైడ్ లో తిరిగేటప్పుడు చూడండి ఇది సినిమా జరిగింది అక్కడే. ఈ గేట్ అక్కడ అది కూడా అక్కడే నడిచింది. KGF హిందీ సినిమా. ఎస్ అండి. చూడండి ఇది రైట్ సైడ్ లో పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అండి. ఈ పోలీస్ వాళ్ళు వీరప్పకి చాలా కష్టం ఇచ్చారు. అందుకని ఒకే రోజులో 13 మందికి షూట్ చేశాడు. దాంట్లో పెద్ద ఆఫీసరు, ఆ ఆఫీసర్ది స్టాచ్యూ ముందే సడకల్లో ఉంది. ఆయన పేరు వచ్చేసి విజయ్ కుమార్. వీరప్ప ఉండేది చాలా పెద్దలకి చాలా మంచిగా ఉంటుంది. ఆ డబ్బులు వస్తే అందరికి వచ్చేవాడు, వచ్చేసేవాడు. బాగా చేశారు. అయితే ఆయనకి లోకత కొట్టారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే మొత్తం ఇండియాలో ఇది చూడండి పోలీస్ కమిషనర్ ఆఫీసు ఆ బ్రిటిష్ కాలం నుంచి ఉంది. పోలీస్ కమిషనర్ హిందూ ముస్లిం అన్ని పూజ చేశారు.
దసరా అని పెట్టారు. ప్రెస్టీజ్ మైసూర్ ప్రెస్టీజ్ అని దసరా అని పెట్టారు. అప్పుడు మైసూర్ పాక్ అని పేరు పెట్టించింది నవాబ్ హైదర్. అది అన్ని వరల్డ్కి ఫేమస్. మైసూర్ ప్యాలెస్ తయారు చేశారు.